నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీతో జాగ్రత్తగా ఉండండి అమ్మా. వాడు వెళ్ళాడు కదా, నువ్వు వెళ్ళి పని చూసుకో. మీరేం నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలుసు. ఈరోజు వర్క్ కంప్లీట్ అయిపోయిన త్వరగా ఇంటికి వెళ్ళాలి. స్వాతి, ఏమైంది? ఏంటి బట్టలన్నీ ఎలా వదిలేసా? మడత పెట్టచ్చు కదా. మీరు మడత పెడతారని వదిలేశాను, మీరు చెయ్యొచ్చు కదా. చేస్తాను, ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అవుతుంది. రా బాబు, వచ్చి కూర్చో. వెళ్ళి మీ ఆయనకి మంచినీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే అత్తమ్మ, వాటర్ తీసుకోండి. ఉండికన్నా నీకు స్నానానికి వాటర్ పెడతాను. అమ్మా, నీ కోడలు నీతో బాగానే ఉంటుందా? నీ పిల్లం బంగారం రా, ఏం అలా అడుగుతున్నావు? ఏమీ లేదమ్మా. అమ్ము, అమ్మ నేనేమైనా ఇబ్బంది పెడుతుందా? అలాంటిది ఏం లేదు కన్నా, అత్తమ్మ నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది. ఇంకా ఆపండి అమ్మా. ఏమైంది నాన్న? ఎందుకు మీ ఇద్దరు నా ముందు నటిస్తున్నారు? మీ ఇద్దరు గొడవ పడుతున్నారని నాకు అన్నీ తెలుసు. ఎందుకు ఇంతలా నటిస్తున్నారు? చూడండి, మీరు మా ఇద్దరి కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు ఇంటి దగ్గర ఉండే సమయంలో మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం మా బాధ్యత. నీకు ఆఫీస్లో వర్క్ ఛాన్స్ చాలా ఉంటాయి కదా నాన్న. మళ్ళీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీకు తలనొప్పి అవ్వాలని అనుకో. మరి ఎలాంటి మీ ఇద్దరు గొడవ పడకుండా ఉండొచ్చు కదా. అది మాత్రం జరగదు. చూడండి, మా ఇద్దరం ఎంత గొడవ పడినా మేమిద్దరం ఒకటే. అందుకని మా కోసం ఆలోచించుకున్నా ప్రశాంతంగా ఉండి నాన్న. ప్రతి ఇంట్లో అత్త కోళ్ళ గొడవలు సహజమే కన్నా, మేము కూడా అంతే.